నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఒకప్పుడు అంటే 2019లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టారు, చంద్రబాబు నాయుడు మోడీని తిట్టారు. అంటే ఒకరికొకరు అందరు తిట్టుకుంటూనే ఉన్నారు. కానీ సడన్గా ఇప్పుడు 2024కి వాళ్ళు అందరు కలిసిపోయి ఒక కూటమిగా అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళంతా ఎలా కలిసి ఉండొచ్చు సార్? అంటే రాజకీయాలు అని ఒకటి ఉన్నప్పటికీ కానీ పర్సనల్గా తిట్టుకున్నారు వీళ్ళంతా. ఎలా సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులుగా ఉండలేరు, శాశ్వత శత్రువులుగాను ఉండలేరు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆశపడేది పదవి గురించి. ఆ పదవి ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. పదవి ఉంటే కానీ సేవ చేయలేరు కదా. సరే, ఆ పదవులు వచ్చిన తర్వాత ప్రజల జీవితం ఇంత అతలాకుతలం ఎందుకు అయిపోతున్నాయి? అదే మన ప్రశ్న. వీళ్ళు ఎందుకు కొలుస్తున్నారు? వీళ్ళు ఎందుకు సమర్థవంతంగా పరిపాలించలేకపోతున్నారు అన్నది మనం వేయవలసిన ప్రశ్న. మనమే కాదు, ప్రజలు కూడా వేయవలసిన పరిస్థితి. ఏదో మీరు అన్నట్టు మోడీ చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబు మోడీని తిట్టాడు, అలాగే చంద్రబాబు అనే పార్టీ పవన్ కళ్యాణ్ తిట్టారు. ఇవన్నీ తిట్టుకున్నారు. తిట్టుకుంటే వీళ్ళు తిట్టుకుంటూ ఉన్న పరిస్థితులు కంటే వీళ్ళు ఒకటిగా కలిస్తే ఆడు బలవంతుడు అయిపోయాడు. ఈ దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా బలవంతుడు, రావణాసురుడిలాగా అయిపోయాడు. ఆయన ఎదుర్కోవాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిలబడిన ఆయన ఒక్కడు ఓడిపోయేవాడు. లేదా మేము ఓడిపోతామని ఈషన్ మాత్రమైన జగన్మోహన్ రెడ్డి తెలిస్తే ఆయన గెలిచేసేవాడు. ఇందులో పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే అసలు కూటమి గెలిచేది కాదు. ఆ పవన్ కళ్యాణ్ సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని తెలుగుదేశంతో కలిశాడు. ఆ పార్టీ వర్గాల వారందరూ మన ఏంటండి మీ పని చేయమండి అని చెప్పినా పోయినోడు పొండి అని చెప్పాడు. ఆయన శాశ్వత ప్రయోజనాల కోసం ఆశించి చంద్రబాబు నాయుడుతో కలిశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ చతురత ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తెలిసింది ఎక్కడ అంటే వీళ్ళిద్దరికీ మోడీ సహకారం తీసుకోవడం. మోదీ చంద్రబాబుతో కలవడు, చంద్రబాబు మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు. అందుకే మోదీ దగ్గర చంద్రబాబుకి ఏదైనా కొంచెం మంచి రేపో ఉంటే 53 రోజులు ఒక నాయకుడు జైల్లో ఉంటాడా? ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన నాయకుడు అంతే కదా. ఆయన దగ్గర రేపో ఉంటే వెంటనే ఏదో విధంగా బయటికి తీసేస్తాడు, బెయిల్ ఇచ్చేస్తాడు, తర్వాత మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోయా అంటాడు. అందువలన ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కి గెలిచింది, పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. సరే, ఎలక్షన్లో గెలిచినంత వరకు బాగుంది మీ పరిస్థితి. చాలామంది మనొచ్చు మన శత్రువులు కదా, శత్రువులతో మనం ఎందుకు కలుస్తాము అని ఒక ఆలోచన. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు బీజేపీ శత్రువులు కదా. వైఎస్ఆర్ పార్టీకి అవతల కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి మరి వైఎస్ఆర్ పార్టీ కొనసాగలేదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మోదీ మాత్రం అడ్డం పడ్డాడు. మోదీకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఏవో ఉంటాయి కదా, అనుబంధాలు ఏదో ఉంటాయి కదా. దాంతో ఏదో విధంగా మొత్తానికి శిక్ష తప్పించుకుంటూ ఒక 5 సంవత్సరాలు వచ్చాడు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి కోణం. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేరారయ్యి అంటే మీకు రామాయణంలో చిన్న అంశం చెప్పి వదిలేస్తాను. రావణుడు ఉన్నాడు, అనేక అధర్మాలకి ఒడిగట్టాడు. ఆఖరికి రాముడు భార్యని కూడా తీసుకొచ్చేశాడు. అంటే లంకలో ఉన్న ప్రజలకి రాముడు ఏమవుతాడు? ఇప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలు వానర కిష్కిందగా అంటే వీళ్ళందరికీ వాళ్ళు ఏమవుతారంటే వీళ్ళకి వాళ్ళు శత్రువులు అయినప్పుడు వాళ్ళకి రామాయణంలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వాళ్ళకి శత్రువులే కదా లంకవాసులు. అటువంటి శత్రువు దగ్గరికి విభీషణుడు వచ్చి శరణు వేడాడు. ఎందుకు? ప్రజా నష్టం జరగకూడదు, అంటే రక్తపాతం పారకూడదు, శాంతిమయం కావాలి.
న్యాయం రాజ్యం ఆడాలి. ఈ కారణాల చేత వచ్చాడు. సొంత అన్నయ్య కదా రావణాసురుడు, నొద్దుకొని రావడం ఏంటి అంటే ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఇది ఉంది. మంచి దగ్గరికి చేరుతారు ఎవరైనా, చెడు దగ్గర నుంచి పారిపోతారు. ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి 151 ఉంది, అక్కడేమో 21 ఉంది, 21, 22 అంటే 21 మంది సభ్యులు ఉన్నారు కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు బలం ఎక్కువైంది. ఆ సభ్యుల్ని చూసి ఏదో కొంచెం చూసి చూడనట్టు ఉడుకున్నారు. ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు కదమ్మా. లింగు మనకొని 3 4 ఉన్నారు. దీనివల్ల ఆయనకి వాళ్ళ తాలూకు ఆపన్నహస్తం ఎలాగా ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు వీళ్ళకి అభయం ఇవ్వడం వల్ల వాళ్ళ అస్తిత్వానికే ప్రశ్నార్థకంగా మారింది. అది మర్డర్ చేసినట్టయితే మర్డర్ చేసి బీజేపీలో జాయిన్ అయిపోతే అది ఆ కేసు తొలగిపోతుందా? మర్డర్ చేసి బీజేపీ కాలు పట్టుకున్నట్టయితే ఆ మనీ లాండరింగ్ స్కాము తొలగిపోతుందా? అందువల్ల వాళ్ళు ఈరోజు ఏంటంటే ఒక హాస్యాస్పదంగా మారిపోయింది. 100 మందిని చంపుతానాయా, బీజేపీ పార్టీలో చేరిపోతాను, నన్ను ఏమైనా చేయగలవా అంటున్నారు. హాస్యాస్పదంగా మారిపోయింది. సరే వీళ్ళ కలయిక ఏంటంటే ఆంధ్రదేశం పూర్తిగా పతనం అయిపోయింది. ఎప్పట్లో కానీ ఆంధ్రదేశాన్ని మనం రక్షించుకోకపోయినట్టయితే ఆంధ్రదేశంలో అంగుళ స్థలం కూడా మిగలదు. హిరణ్యాక్షుడు భూమినంతా చాపగా చుట్టి తీసుకెళ్ళిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూములన్నీ కూడా చుట్టి చెంగలో పెట్టుకొని ఇంకే దేశానికో పారిపోతాడు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు అనే మాటలు వచ్చాయి ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కలిశారు. ఇది విపత్కర పరిస్థితుల్లో కలిశారన్నమాట. ఓ తుఫాను, వరద ఎన్ని వస్తే అలాగో అలాంటిదే మనకు వచ్చింది. మనకి ఆంధ్రదేశంలో రూపాయి లేదు. దగ్గర 9,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు వాళ్ళు. ఇది ఎప్పుడు తీరుతుంది? మధ్య మీదేమో రాబోయే 10 సంవత్సరాల వరకు తాగబోయే వాళ్ళ మీద కూడా అప్పులు చేసేసారు. ఓ 10 సంవత్సరాల వరకు వీళ్ళు తాగితే అందులో వచ్చే లాభాలతో కానీ అప్పు తీరదు. ఇలాంటి పరిస్థితి కల్పించారంటే మరి కలయిక ఉండాలి కదమ్మా. బాగా బలవంతుడు, మొండివాడు, మూఢుడు, ఆయన కొట్టాలంటే వీళ్ళందరూ కలవలసిందే. అదే పని చేశారు. నా ప్రశ్న అంటే ఏ పని అయితే చేద్దామనుకొని మీరు ముందుకు వచ్చారు, ఇందులో బీజేపీ పార్టీని ప్రశంసిస్తాను. ఎందుకంటే ఈ కూటమిలో ఉన్నందుకు మోదీ కానీ ఆయన తాలూకు మంత్రాంగం కానీ ఆంధ్రప్రదేశ్కి వరాలదలు కురిపించారు. అటు బీహార్కి, ఇటు చంద్రబాబుకి. ఏమి మా వరాలదలు అంటే ఏమిటో అందరికీ తెలుసు. కొంచెం 2 లక్షలు దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకి వాళ్ళు ఇచ్చారు. కొంతమంది అంటారు, అరే బాబు అమరావతిని రాజధానిగా చేయడం కోసం 15,000 కోట్లు ఇచ్చారంటే అబ్బాయి లేదు, 15,000 కోట్లు అది అప్పు ఇచ్చారని చెప్తారు. మరి ఎందుకో వాళ్ళ అవగాహన ఏమిటో తెలీదు. అప్పిచ్చారో ఏమి ఇచ్చారో, వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెస్తారో, వాళ్ళ కమిట్మెంట్ 15,000 కోట్లు. అప్పిచ్చారంటే వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేయాలి. వీళ్ళు చేయడానికి ఏమో స్కోప్ లేదు, అప్పు చేసే యోగం వీళ్ళకి లేదు, వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు అప్పు చేసిస్తారో ఏం చేస్తారో మనకెందుకు? నీకు ఎలకోడి చేసినటువంటి ప్రాజెక్టుల్ని వాళ్ళు పూర్తి చేస్తారు. పోలవరం పూర్తి చేద్దామన్నారు, అది పూర్తి చేసేంత వరకు వాళ్ళదే బాధ్యత. మచిలీపట్నంలో బిఎస్ఎన్ఎల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి పెడుతున్నారు. అది 60,000 కోట్లతో ఒక 50,000 నుంచి 75,000 వరకు ఉద్యోగులు అక్కడ కావాల్సి ఉంటారు. భోగపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. దానికి కూడా ఎన్ని కోట్లు అవుతాయో మనకు తెలియదు. అదంతా వాళ్ళే చేస్తారు కదా. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ లేవు, పేదరికంలో ఉంది. మరి ఎలా పూర్తి చేశారంటే కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. దాని గురించి మనం కోడిగుడ్డు మీద వెంట్రుకలు తీయవలసిన అవసరం లేదు. అదే పనిగా వెంట్రుకలు తీసుకుంటే అదే నిజం అవుద్ది ఒకసారి. వాళ్ళు ప్రామిస్ చేశారు. నిర్మలా సీతారామన్ తెలుగులో అంది. మరికో 2 ఎయిర్పోర్ట్లు కూడా శ్రీకాకుళంలో ఒకటి, అక్కడ మన కుప్పం. అంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్గా ఉన్నారంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ 3 ఒక్కచోట డెవలప్మెంట్ అయితే ఎయిర్పోర్ట్ వల్ల
తుని నుంచి పోయినట్టు తుని, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి ఇది ఒక సర్కిల్. దాని తర్వాత అమరావతి ఉంది. దాని సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలాగైనా ఉంటుంది. అమరావతి అవుతుందంటే 3,000 రూపాయలు గజం ఉన్నది, ఈరోజు 15,000 రూపాయలు గజం. దాని డెవలప్మెంట్ ఎలాగ ఉంటుంది? దాని మీద డిపెండ్ అయిన వర్కర్స్ కానీ, భవన కార్మికులు కానీ, తర్వాత షాపులు కానీ, అక్కడ బ్యాంకులు కానీ ఉంటాయి. అన్నీ అంటే మనిషికి అంటే రాజధానిలో ప్రజా జీవితంతో ముడిపడినటువంటి హంగులన్నీ ఉంటాయి కదా. వేల కోట్ల పెట్టుబడులు అక్కడ ఉంటాయి. దాని మీద ఇంకా సపోజ్ 1,00,000 మంది పనిచేస్తే ఆ 1,00,000 మంది పనిచేసే వాళ్ళ మీద ఆధారపడి మరో 10 లక్షల మంది బతుకుతారు. అర్థమైందా? ఉప్పు, పప్పు, పసరపట్లు, బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా. 10 లక్షల మంది బతుకుతారు. ఆ విధంగా ప్లాన్ చేసి చిత్తూరులో ఒక ప్రాజెక్ట్, అంటే తిరుపతిలో ఒక ఎయిర్పోర్టు, అంటే తిరుపతి అంటే తిరుపతి కాదు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు. చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతాము, ఓవర్సీస్ మార్కెట్ మేము డెవలప్ చేస్తామని చెప్పారు. అంటే మనకి బీజేపీ వల్ల రావాల్సినవన్నీ వచ్చినప్పుడు కూడా వీళ్ళు పనిని వేగవంతం చేయాలి. పనిని వేగవంతం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి. హత్యలు జరిగిపోతున్నాయన్నారు, దాడులు జరిగిపోతున్నాయన్నారు, ఎంతోమంది చచ్చిపోతున్నారన్నారు. ఇన్ని అంటే అవమానకర అంటే ఈ నిందలు వేసినప్పుడు వాటికి సమాధానం ఖచ్చితంగా చెప్పవలసి ఉంది. మీరేదో అవినీతిని వెలికి చేస్తా ఉన్నారు. ఎప్పుడు 3 మాసాలు అయిపో 3వ మాసం వచ్చేసింది. ఎప్పుడు వెలికి తీస్తారో, ఎప్పుడు వాళ్ళు పెడతారో తెలియదు మనకి.